కుటుంబాన్ని తలుచుకుంటే గుండె బద్దలైపోతుంది. యేసు ప్రభు సిలువ త్యాగం తర్వాత, శిష్యుల యొక్క హతసాక్షులైనటువంటి జీవితం తర్వాత, మన భారతదేశంలో, మన సౌత్ ఇండియాలో, మన పక్కనే ఒరిస్సాలో జరిగినటువంటి 25 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఆ వధ మన హృదయాన్ని ఎంతో ఛాలెంజ్ చేస్తాం. బిడ్డలారా, మరో ఈ శిలువ ధ్యానాల సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దౌర్జన్యము నొందెను, అయినను అతడు నోరు తెరవలేదు. మన మీదకి ఎన్నో పోటాట్లు, మన మీదకి ఎన్నో రకరకాలైనటువంటి నిందలు, అవమానాలు మన మీదకి అలా దొర్లి వచ్చేస్తున్నప్పుడు బిడ్డ, దేవుడు మనకు ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. మౌనంగా ఉండటానికి నీకు బలం ఉందా? మాట మాట్లాడటానికి మనకి ఎన్నో మాటలు నాలుగు మీద వచ్చేస్తాయి, కానీ ఓర్చుకోవడానికి శక్తి ఉందా? ఈ శిలువ ధ్యానాల ద్వారా దేవుడు ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు ఈ లోకానికి, నీ కుటుంబానికి, నాకు, నా కుటుంబానికి. ఎస్, నేర్చుకోక తప్పదు. నేర్చుకుంటేనే మనం దీవించబడతాం. మన ద్వారా అనేక ఆత్మలు ప్రభు సన్నిధిలో రక్షించబడతాయి. చూడండి, ఒకసారి సబ్జెక్ట్లోకి వెళ్తే, ఆ శిలువ ఆ ప్రహసనంలో ఆ రోజు అంటే తాను అప్పగించబడబో రాత్రి నుంచి తెల్లవారి వరకు అనేక తీర్పులు తీర్చాక, మరి ఉదయం 6ంటికి శిలువ భుజానికి ఎక్కిన తర్వాత, 9ంటికి శిలువ వేసిన తర్వాత, మధ్యాహ్నం 3 వరకు ఆయన వేలాడుతున్నటువంటి ఈ యొక్క ఈ ప్రహసనం అంతట్లో, ఈ మజిలీ అంతట్లో ఆయన మౌనముగా ఉండి, అంటే భరించి, అంటే ఎదురు తిరిగి ఎవరిని నిందించకుండా, కోపగించుకోకుండా ఆయనే సమస్తాన్ని మరి భరించినందుకు ఎంతమంది జీవితాలు మార్చబడ్డాయి, ఎంతమంది కళ్ళు తెరవబడ్డాయి, ఎంతమంది గుండెలు బద్దలైపోయాయి. అందులోంచి 2-3 చూస్తే మనకి ఆశ్చర్యం. నెంబర్ 1 చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 14వ వచనం ఈ విధంగా మన కొరకు సెలవిస్తాం. ఎవరైనా ఉంటే చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 14వ వచనం ఏముంది అక్కడ? అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడినాడు. ఒక్క మాట అయినా చెప్పలేదు. ఇలా అంటున్నాడు, ఒక మాట అన్నా చెప్పబోయా, వీళ్ళు ఎన్ని నిందలు మోపుతున్నారు నీ మీద, నేను కాదని ఒక మాట చెప్పు, నేను ఏదో రకంగా నేను విడుదల చేస్తాను అని ఆయన ఎన్ని రకాలుగా ప్రభుని ఆయన రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన ఒక్క మాట అయినా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఆ నెక్స్ట్ వచ్చిన మాట చదవమ్మా. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండేను. దేవుడికి అర్థమైందా ఎందుకు నోరు తెరవలేదు? ఈయన నోరు తెరిచి, నేను కాదు ఇదంతా, వీళ్ళు చెప్పేదంతా అబద్ధం, నేను నిర్దోషిని అని అంటే, శిక్ష అనుభవిస్తున్నాడు ఒక దోషి శిక్షకు సిద్ధంగా ఉన్నాడు. బరబ్బా అతను అల్లరి చేసేవాడు, అతను రౌడీ, అతను రాజకీయ అల్లరి రేపేవాడట. అతన్ని దేశద్రోహం కింద రెడీగా పెట్టారు చంపడానికి. అతని ప్రాణం మీద అతనికి ఆశ లేదు. కానీ ప్రభు ఒక్క ఉత్తరమైన ఇవ్వకపోవడం వల్ల బరబ్బా అనే వ్యక్తికి విడుదల కలిగింది. బిడ్డలారా, నోరు మూసినందువల్ల అతడు చెరసాల ద్వారం తెరవబడింది. ఈయన ఒక్క మాట అయినా పలకలేదు. ఎందుకండి? ఆయన వెంటనే ఎవరు గుర్తొస్తున్నారు? బరబ్బా. ఈయన ఒక్క మాట పలికితే బరబ్బా శిరచ్ఛేదం పడిపోయినట్టే. అతని యొక్క విడుదల కొరకు యేసు మౌనంగా భరించాడు. ఎప్పుడైతే ప్రభు ఒక్క మాట అయినా ఇవ్వలేదో, వెంటనే ఇక చేసేదేమి లేక మరి ప్రజలు కోరుకున్నటువంటి ఆ బరబ్బా అనే ఖైదీని విడుదల చేశారు. యేసు ప్రభుని సిలువ వేయటానికి అప్పగించాడు. ఈయన అప్పగించబడ్డాడు, ఆయన విడుదల చేయబడ్డాడు. సేమ్ ప్రాసెస్ కదా మనం కూడా శిక్షకు సిద్ధంగా ఉన్నాం కదా. మన కోసం కూడా నరకం కాచుకొని మరి నోరు తెరిచి ఉంది కదా. మనం కూడా లెక్క చూసి ప్రభు మన పాపములకు తగినటువంటి శిక్ష విధించడానికి సిద్ధంగా ఉన్నాం కదా. ఆ టైంలోనే కదా యేసు ప్రభు యొక్క మరణం మన జీవితాన్ని మరణంలో నుంచి జీవంలోకి దాటించింది. నేనేగా బరబ్బా, మీరేగా బరబ్బా, మనమేగా శిక్షకు సిద్ధంగా ఉన్నాడు. మనం రక్షించడానికి ప్రభు నోరు తెరవలేదు. బిడ్డలారా, ఆయన నోరు తెరవకుండా బరబ్బా అనే ఒక కరడుగట్టిన ఖైదీకి రక్షణ ప్రసాదించారు.
ఆమేన్. ఒకసారి ఆలోచన చేద్దాం. మనం కూడా కొన్ని సందర్భాల్లో మనం నోరు మూయగలిగితే, మనం ఓర్చుకోగలిగితే, దేవుడు మన ద్వారా అవతల మనం నిందించే వాడి గుండెను బద్దలు కొట్టడంలో అభ్యంతరం లేదు. యేసు ప్రభు చెప్పాడు కదా, మీరు మీ స్నేహితులకే వందనాలు చెప్తే ఏం ప్రయోజనం? మిమ్మల్ని నిందించిన వారికి, మిమ్మల్ని శత్రువులైనటువంటి వారికి వందనాలు చెప్పండి, అప్పుడు వారి నెత్తి మీద నిప్పులు కుప్పగా పోస్తామంటున్నాడు. మనం మౌనంగా ఉండి భరిస్తే, ఏ పాపం చేయకుండా భరిస్తున్నాడు అని అనేక మంది హృదయాలు తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రకంగా ఆ ఆత్మలు నీ ఖాతాలో వేస్తాడు, పరలోకంలో గొప్ప బహుమానాలు నీకు అనుగ్రహిస్తాడు. అతడు నోరు తెరవకుండా ఇంకేం చేశాడు? మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనంలో ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి హఠాత్తుగా తారసపడ్డాడు. మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. కురేనీయుడైన సీమోను ఒక పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమును పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. పిల్లలు ఇక్కడ కూడా అంతే, యేసు ప్రభు సిలువ మోస్తూ సాగుతున్నాడు, ముయ్యలేక కాదు. కానీ అక్కడ ఒక చోట ఆయన సిలువ మోస్తూ సొమ్మసిల్లి పడిపోయాడు. సొమ్మసిల్లి పడిపోయినప్పుడు వెంటనే ఆ సిలువను ఒక కుర్రాడు, వేరే ఊరు నుంచి వచ్చిన కుర్రాడు, కురేనీయుడైన సీమోను భుజం మీద పెట్టాడు. వాస్తవంగా ప్రభు ఆ సిలువ మీద, ఆ సిలువను నుంచి సొమ్మసిల్లి పడిపోయినప్పుడు వద్దు, నా సిలువ నేనే మోస్తాను అనొచ్చు, కానీ అక్కడ అనలా, మౌనంగా ఉన్నాడు. కారణం ఏంటంటే గొప్ప సంఘ సంస్కర్తను ఆయన తన సిలువ తన భుజాన్ని వేసుకునేటట్లుగా చేయగలిగాడు. ఏదో ఊరు నుంచి వచ్చాడు, యేసు ప్రభు సాక్ష్యాన్ని విన్నాడు. ఎవరైనా ఏంటి జనాలు, ఏంటి దొమ్మి అంటే ఎవరెవరో చెప్పారు, అయ్యా ఆయన ఎంతమంది కళ్ళు ఇచ్చాడు, ఎంతమంది కాళ్ళు ఇచ్చాడు, ఎంతమంది హృదయాలు బాగు చేశాడు, కుటుంబాలు దీవించాడు, నోరు తెరిచి మంచి మాటలు చెప్పాడు, అన్యాయంగా ఆయన పట్టుకొని శిక్షిస్తున్నారు అంటే ఆయన జనాలను తోసుకొని ఆయన చివరికి ఆ సిలువ మోస్తున్న యేసు దగ్గరికి చేరాడు. ఆ రోడ్డంతా, వీధులన్నీ చెప్పిన సాక్ష్యం ఎవరి గురించి అయితే చెప్పారో ఆయన కళ్ళారా చూసి, ఆయన సొమ్మసిల్లి పడిపోయిన సమయాన్ని చూసి ఆయన సిలువను భుజాలు వేసుకున్నాడు. ఆయన సాక్ష్యం ఇతని హృదయాన్ని మార్చింది. ఇందాక మరి బరబ్బా యేసు ప్రభు యొక్క మరి ఆ నిర్ణయం, ఒక మంచి నిర్ణయం తీసుకున్నందువల్ల బరబ్బా హృదయం తెరవబడింది. ఇక్కడ మరి యేసు గురించినటువంటి సాక్ష్యం ఈ కురేనీయుడైన సీమోను యొక్క జీవితాన్ని మార్చింది. ఇతర తర్వాత కాలంలో మరి కొత్త నిబంధనలో అపోస్తలులు సేవ చేసిన చోట వీళ్ళ సంతానం అంతా కూడా మరి సంఘాలు స్థాపించి బిషప్పులుగా కూడా మార్చబడ్డారని చరిత్ర చెబుతోంది. బిడ్డలారా, సహోదరులారా, యేసు ప్రభు యొక్క సాక్ష్యమై మాట్లాడింది అతని హృదయాన్ని తెరిచింది, అతని జీవితాన్ని రక్షణలోకి నడిపించింది. అతను దౌర్జన్యం నొందెను, ఆయనను నోరు తెరవలేదు. ఒక్కొక్కసారి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. నోరు తెరుస్తావా, నోటికి వచ్చేట్టు మాట్లాడతావా, మౌనంగా ఉంటావా, నానా రభసా చేస్తావా, ఏం ఉపయోగం? దానివల్ల మనకే అనవసరమైనటువంటి హైరాణ. కానీ మౌనంగా ఉంటే చెప్పలేం. నీ మౌనాన్ని చూసి ఏదో ఒక శత్రువు హృదయం తెరవబడచ్చు. దేవుడు ఇచ్చిన ఒక అవకాశం, అంటే నీ మీదకు దౌర్జన్యం వచ్చినప్పుడు, నిన్ను నలగొట్టినప్పుడు, నిన్ను నిందించినప్పుడు, ఇట్స్ అన్ ఆపర్చునిటీ అని మనం ఎప్పుడు గమనిస్తాం? పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే అది గమనిస్తాం. చూడండి, కురేనీయుడైన సీమోనును యేసు ప్రభు తన యొక్క అద్భుతమైనటువంటి ఆ సాక్ష్యం ద్వారా ప్రభు రక్షించుకున్నాడు. చివరిగా ఇంకొక వ్యక్తిని కూడా మనం చూస్తాం. ఆయన ఏకంగా మరి 100 మందిని వెనకాలేసుకొని యేసు ప్రభుని స్వయంగా దగ్గరుండి హింసించిన, చిత్రహింసలు పెట్టిన ఆయన శతాప్లస్ అధిపతి గురించి కూడా రాయబడిన మాట చూస్తారా? అదే మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనం, లూకా సువార్త 23:47 కూడా చదివితే ఈ రెండు చోట్ల ఆయనకు ఎదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఇలాగ ప్రాణము విడిచుట చూచి, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. కొందరు స్త్రీలు దూరముగా ఉండి చూడారా, నిజముగా అతని యొక్క ఓర్పు, ఆయన యొక్క సహనాన్ని చూచి ఇతడు ఆశ్చర్యపోయాడు. ఏంట్రా బాబు, రాత్రి నుంచి కొట్టి 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 నేను అలసిపోయాను, కానీ
ఎన్ని దెబ్బలు తిన్నా ఆయన అలసిపోలా, ఆయన విసిగిపోలా, ఆయన తన యొక్క సహనాన్ని కోల్పోలా, ఆయన ఓర్పును వదిలిపెట్టలా. చివరి వరకు ఆఖరి రక్త పొట్టు చిందించే వరకు కూడా ఆయన అంత గుంభనంగా మరి మౌనంగా ఉన్నాడే. గుండె బద్దలైపోయింది ఈ శతాధిపతి. జరిగిందని చూచి అతను హృదయం తెరవబడి, అతను నేను అనుకుంటాను ఈ రోజుల్లో దాన్ని బట్టి నేను అనుకుంటాను శిలువ మీద వైపు అలా చూసి ఈయన కొట్టినోడే, ఈయన రక్తసిక్తం చేసినోడే, ఈయన చీల్చి చెండాడినోడే ఓర్పుతో వేలాడటం చూసి ఈయన సిగ్గుపడి ఉంటాడు. నేనేం సాధించలేకపోయానయ్యా, నిన్ను కొట్టి 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 నేను గెలిచానని అందరూ అనుకుంటున్నారయ్యా. కాదయ్యా బాబు, నీతో ఒక్క మాట నేను అనిపించుకోవాలా, నిన్ను ఒక్క మాట నోరు తెరవకుండా నోరు తెరిపించలేకపోయా. నేను ఎన్ని ఇబ్బందులు పెట్టాను కానీ ఒక్క మాట నీ నోటి నుంచి రావడానికి నేను రప్పించలేకపోయా. నేనే ఓడిపోయా, నువ్వే గెలిచావు ప్రభువా. కొట్టే క్రూరత్వం కంటే ఓర్చుకునే ఆ ఓర్పు కలిగిన వాడే శూరుడు, వీరుడు. నీ వీరత్వాన్ని చూసి నేను తలంచుతున్నానని నాకు తెలిసి టోపీ తీసి శంఖలో పెట్టి మోకాలు వేసి ఆయనకి 2 చేతులు జోడించి యు ఆర్ విన్నర్, నీవే గెలిచావు ప్రభా, నేనే ఓడిపోయానని ఆ శతాధిపతి తన హృదయాన్ని భద్రపట్టుకున్నాడు. బిడ్లారా, మనకు కూడా అనేక అవకాశాలు దేవుడు ఇస్తూ ఉంటాడు. నిజంగా నేను కూడా లిటరల్ గా ఈ విషయంలో సిగ్గుతో నేను మీద నిందలు వేశాను, నీవు చేయని నేరాన్ని నీ మీద మోపేటట్టు చేశాను. నీకంటే చిన్నపిల్లలు నువ్వు